హెడ్ చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాం. మన ఈ మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు నన్ను అసెంబ్లీలో. ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది. సో దానికి చాలా వివరంగా చెప్పాను. ఇంకా దాని నుంచి తీసుకొని సూచనలు తీసుకొని వైజాగ్లో ఈ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఈ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ చేయాలి. కాలుష్యం ఏ స్థాయిలో కాలుష్యం ఉంది, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వీటన్నిటి మీద ముందుంటాం. అలాగే ఇది నగరానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి మీద మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేద్దామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పార్టీలో జాయిన్ అయిన పుర్రె పూర్ణశ్రీ గారికి, లీలావతి శ్రీనివాస్ ఆళ్ళ గారికి, పేడిశెట్టి ఉషశ్రీ గారికి, కంటిపాము కామేశ్వర గారికి, బట్టు సూర్యకుమార్ గారికి, కొవ్వాగపు సుశీల గారికి, జర్రిపోతుల ప్రసాద్ గారికి, మంచిపల్లి సత్యనారాయణ గారికి, బూడులపాటి ఉమామహేశ్వరరావు గారికి, పాపిరెడ్డి మహేశ్వర గారికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ మీరు జనసేనని నమ్మి మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి అభినందనలు, స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.